పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజావారి బండబూతుల పర్వం, బియ్యమాటియాలో అధికార అహంకారం. వివాదాస్పదంగా ఉన్నతాధికారి వ్యవహారం, నోటికొచ్చినట్లు తిట్లు, చివాట్లు, చిందులు, సిబ్బంది ఇతర అధికారులపై పదే పదే బూతులు. సెలవులపై వెళ్లిపోయిన జాయింట్ కమిషనర్, చైర్మన్ ముందు గోడును వినిపించిన సిబ్బంది. తిరుమలలో గోవిందనామం, శ్రీవారి నామం పలుకుతారు. శబరిమలలో స్వామియే శరణమయ్యప్ప అంటారు. ఇక శ్రీశైలంలో ఓం నమ శివాయ అంటారు. సింహాచలంలో సింహాద్రి అప్పనని వేడుకుంటారు. విఎంఆర్డీఏలో మాత్రం ప్రతిరోజు బూతుల దండకం మొదలవుతుందట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆ ఉన్నతాధికారి ఉన్నంత వరకు ఒకటే బూతులు. అవి మునిపెన్నడు సిబ్బంది వినలేనివి, ఇకపై వినకూడనివి, కొత్తవి కూడా ఉన్నాయట. ప్రతిరోజు ఆయన ఆడే బూతులతో మొత్తం విఎంఆర్డీఏ అంతా పిచ్చికిపోతున్నారు. ఒక అధికారి అయితే ఏమీ పాలుపోలేక సెలవు పెట్టి పారిపోయారట. ఆ ఉన్నతాధికారి పేరు రాద్దాం అనుకున్నాం, కానీ రాస్తే ఆయన ఏమనుకుంటారో అని ఫీల్ అవుతారేమో. ఆయనలో మార్పు కోసమే రాస్తున్నాం కాబట్టి పేరు రాయకుండా రాస్తున్నాం. మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నాం. ఆయనలో మార్పు కోసమే ఈ కథనం రాస్తున్నాం. ఆయనకు ఉన్నతాధికారి, కింది స్థాయి అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ సంస్థను ప్రగతి పథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనది. కానీ ఆయన వ్యవహార శైలి సంస్థలో వివాదాస్పదమవుతుంది. అధికారులు సిబ్బందిపై చిందులు తొక్కడం, కించపర్చిలా దుర్భాషలాడడంపై ఉద్యోగులు తీవ్ర మదన పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏలో పనిచేసే వాతావరణం రోజురోజుకి విషతుల్యమవుతుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అందరినీ సమన్వయం చేయాల్సిన ఒక ఉన్నతాధికారి తన సహచర అధికారులపైనే చిందులు తొక్కుతుండడం ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. సదరు అధికారి తీరుతో సంస్థలోని ఐక్యత దెబ్బతిరడమే కాకుండా పరిపాలన కూడా కుంటుపడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన విఎంఆర్డీఏ ఇప్పుడు అంతర్గత కొమ్ములాటలు, అధికారుల అసహనానికి వేదికగా మారింది. గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారి తన పరిధిని దాటి సహచర అధికారులపై, కింది స్థాయి సిబ్బందిపై ప్రవర్తిస్తున్న తీరు వివాదాన్ని రాజుస్తుంది. అధికారులు, ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే వారిపై ఆగ్రహించడం, చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ నిర్లక్ష్యంగా ఉన్నారన్న నిబంతో దుర్భాషలాడడం, కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే సంస్థలో అసంతృప్తికి కారణమవుతుంది. అందుకు జాయింట్ కమిషనర్ వ్యవహారమే నిదర్శనంగా తెలుస్తుంది. విఎంఆర్డీఏలో అధికారులు, ఉద్యోగులపైనే కాదు, జాయింట్ కమిషనర్ రమేష్ పై కూడా సదరు ఉన్నతాధికారి నోరు పారేసుకున్నట్లు సంస్థలో టాక్ వినిపిస్తుంది. జేసీపై సదరు అధికారి వ్యవహరించిన తీరుకు ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఫలితంగా జాయింట్ కమిషనర్ సెలవులపై వెళ్లిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గౌరవప్రదమైన హోదాలో ఉన్న తనను అందరి ముందు కించపరచడం, పరుష పదజాలంతో దూషించడంతో రమేష్ తట్టుకోలేక, ఈ అవమానాన్ని భరించలేక ఆయన అకస్మాత్తుగా సెలవుపై వెళ్లడం సంస్థలో హాట్ టాపిక్గా మారింది. ఒక సీనియర్ అధికారి ఇలా విధులకు దూరం కావడం వెనుక ఉన్న ఒత్తిడి ఇప్పుడు ఉన్నతాధికారి వైఖరిని ఎండగడుతుంది. కేవలం జాయింట్ కమిషనర్ పైనే కాకుండా క్షేత్రస్థాయి సిబ్బందిపై కూడా సదరధికారి తీరు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తమవుతుంది. చిన్న పొరపాట్లు జరిగినా లేదా ఫైళ్ల విషయంలో జాప్యం జరిగినా కనీస మర్యాద లేకుండా నోరు పారేసుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. నిరంతరం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తుందని, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి పనిచేయడం తమ వల్ల కాదని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సంస్థలో నెలకొన్న ఈ అశాంతిపై ఉద్యోగులు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్కు తమ గోడును విన్నవించుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారి ప్రవర్తన వల్ల పని చేయలేకపోతున్నామని, విధుల్లో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని వారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలోనూ విఎంఆర్డీఏలో అనేక వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ అధికారుల మధ్య ఇలాంటి ఈగో గొడవలు రావడం గతంలో ఎన్నడూ చూడలేదని పాత సిబ్బంది గుర్తు చేస్తున్నారు. ఒకవైపు విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో విఎంఆర్డీఏ లాంటి సంస్థలో క్రమశిక్షణ, సమన్వయం చాలా అవసరమని, కానీ అధికారులే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ సెలవులపై వెళ్లిపోతుంటే అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు
వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.